నమస్కారం అండి గురువు గారు. ఈరోజు మనము మంగ్లీ గురించి మాట్లాడుకుందాం. ఆమె ఇంత పెద్ద స్కామ్లో ఎలా ఇరికిందండి, చెప్పగలరా మీరు? ఓకే, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను మహేంద్ర పటేల్ అండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తుంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంత మంగ్లీ గారు ఇంత పేరు ప్రతిష్ట పొందినాక చాలా కింది స్థాయిలోకి వెళ్ళి పై వరకు వచ్చేసి ఒక V6 ఛానల్లో చేసుకొని ఇంత పెద్దగా పేరు సంపాదించుకొని సడన్లీ అలా ఏం జరిగిపోయింది, ఆమె ఒక స్కామ్లా ఇరికిపోయింది. ఈ విషయంలో ఇవాళ మనం మాట్లాడతాం. న్యూమరాలజీ ఇక్కడ ఎట్లా వర్క్ చేస్తుందని మీకు మేము చెప్పడానికే, న్యూమరాలజీ పవర్ గురించి చెప్పడానికే నేను ఇక్కడ ఎలా ఉపస్థితి అయినా. అంటే కారణం ఏంటంటే అసలు ఇంకా చాలా మందికి న్యూమరాలజీ మీద నమ్మకం పడతలేదు. ఇవన్నీ ఏం నడతాయి, ఎలా ఉంటాయా అట్లుంటాయా అని అంటారు. కానీ న్యూమరాలజీ మిమ్మల్ని ఎప్పటికీ మీ వెనుకనే ఉంటుంది. మీకు మంచికి చెడ్డుకి అన్నిటికీ న్యూమరాలజీ మీ వెనుక పరిగెత్తుతూనే ఉంటుంది. అలా పరిస్థితి ఉంటుందండి. చూడండి, మంగ్లీ గారు ఎందుకు పాటలు పాడుతుంది ఆ విషయం కూడా మీకు చెప్తా. ఇంకోటి, ఆమె డేట్ ఆఫ్ బర్త్లో ఏం ప్రాబ్లం ఉన్న వల్ల మంగ్లీ గారు ఇలా పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది, ఆమెకు స్కామ్లా ఇరికిపోయారు. ఆ పరిస్థితి కూడా మీకు చెప్తా. యాక్చువల్లీ మంగ్లీ గారు అన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నది 10వ తారీఖు 6వ నెల 1994 అని పుట్టిందని వాళ్ళకు గూగుల్లో చెప్పింది. మనం అక్కడే చూస్తాం కదా, దానిలో చూస్తే 10వ తారీఖు అన్నది బెస్ట్ డేట్ ఆఫ్ బర్త్. కానీ 6వ నెల 1994 అంటే దీనిలో 2 గ్రహాలు ఉంటాయండి. ఎలా అంటే మాత్రం ఒకటి ఏంటిదంటే, మనం డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటుందో ఫస్ట్ దాన్ని సింగిల్ డిజిట్ చేసుకోవాలి. మళ్ళీ డేటు, మంత్, ఇయర్ని టోటల్ చేసినప్పుడు దాన్ని సింగిల్ డిజిట్ చేస్తే మంగ్లీ గారికి 3 వస్తుంది. అంటే 1/3 కాంబినేషన్ డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంటుంది. 1/3 కాంబినేషన్ అంటే రేపటికి మీరు మంగ్లీ గారిని ఈ కేసులోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఎక్కడో ఒకసారి రాజకీయంలో కూడా చూడొచ్చు. వాళ్ళ ఫ్యూచర్లో ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి కూడా అవుతుంది. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ అసలు ఊకోదు. అలా డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ రాజనీతి దిక్కు, రాజకీయం దిక్కు పంపిస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఎందుకు ఈ స్కామ్లో ఇరికాలనే పరిస్థితి మనం తీసుకొస్తాం. ఈ 1/3 కాంబినేషన్ డేట్ ఆఫ్ బర్త్ బాగానే ఉంది, కానీ ఇది పాటలు పాడే డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఇది సింగర్ ఏ డేట్ ఆఫ్ బర్త్ కాదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే మన పేరు వర్క్ చేస్తుంది అని ఇక్కడ చూపిస్తా. మంగ్లీ అన్న పేర్లో 6 అక్షరాలు ఉంటాయండి. 6 అంటే శుక్రుడు, 6 అంటే సినిమా రంగం, 6 అంటే పాటలు, 6 అంటేనే ఒక అద్భుతమైన సిస్టమ్. అంటే మీరు సినిమా రంగంలో పోవచ్చు, మీరు సెలబ్రిటీ కావచ్చు 6 నెంబర్కి అన్నది చాలా లగ్జరీగా ఉంటుంది 6 నెంబర్. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటిదంటే మాత్రం పుట్టిన మంగ్లీ గారు 1/3 కాంబినేషన్లో ఈ 1కి 3కి 6 నంబర్ల 6 అక్షరాలన్నది అస్సలు సెట్ కాదు. 6 అక్షరాల పేరుకి 3వ నంబర్ అంటే 3వ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వ్యక్తి, దాన్ని మనం మంత్రి అంటాం. అంటే ఫస్ట్ డిజిట్లో ఉన్న వ్యక్తిని రాజా, 10వ తారీఖు పుట్టినంటే ఆయన సూర్యుడు రాజా. బృహస్పతి అన్నది ఆయనకు మంత్రిని పెట్టుకున్నాడు. అంటే ఇద్దరు దేవతలకి సంబంధించిందే. కానీ పేర్లో ఉన్న అక్షరం 6 నంబర్ అంటే 6 అక్షరాల మీద ఉన్న వల్ల శుక్రాచార్య, అది రాక్షసుల గురువు ఉన్న వల్ల ఎప్పటికైనా ఈమె జీవితాన్ని కిందికి తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే దేవతలకి రాక్షసుకి అసలు పడదండి. ఈ 6 అక్షరాల పేరు ఉన్న వల్ల వాళ్ళ మీద పోలీస్ కేసు, రిలేషన్ ఫెయిల్యూర్, చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అది ఎప్పటికైనా రావాల్సింది. కానీ అదృష్టం బాగున్న వల్ల, డేట్ ఆఫ్ బర్త్ మంచుకున్న వల్ల ఇప్పుడు దాకా ఇలా సాగుతూ ఉంది. కానీ ఇంకా కొంచెం స్టార్ట్ అయిపోతుంది అండి పరిస్థితి. ఎందుకంటే మంగ్లీ అన్న పేర్లో మనం చూస్తే ఒక సెక్షన్ అంటే 2 సెక్షన్ ఉంటాయి న్యూమరాలజీ. ఒకటి చాల్డియన్ సిస్టమ్, ఒకటి పైథాగరస్ సిస్టమ్. చాల్డియన్ సిస్టంలో 17వ నెంబర్ ఉన్నది, 17 నెంబర్. 17 అంటే 1 + 7 = 8. 8 అంటే శని. కానీ పుట్టిన తేదీ సూర్యమాదశ 10వ తారీఖు. ఈ 1, 8 అని కోర్టు కేసు, పోలీస్ కేసు, దాని చుట్టూ తిరగకుండా అసలు కుదరదు. హెల్త్ ఇష్యూ ప్రాబ్లం, అలాంటి సమస్య అన్నది 17వ నెంబర్. దాని తర్వాత ఇంకో సెక్షన్ ఉంటుంది పైథాగర్ సిస్టమ్, దానిలో 29 నెంబర్ ఉన్నది. ఈ 29 నెంబర్ అనేది ఆమెకు అనుకూలం. కానీ అది షార్ట్ టెంపర్, కోపం కూడా చెప్తాము. 29 నెంబర్ కొంతమందికి బాగా కోపంగా ఉంటుంది. కానీ ఈమె డేట్ ఆఫ్ బర్త్కి ఆ 29 నెంబర్ అన్నది ఒక రచయితగా అంటే రైటింగ్, పాటలు పాడడానికి దానికి 29 నెంబర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఈమె పాటలు పాడే కారణం గురించి అంటే ఆమె పేరులో ఉన్న 29 నెంబర్, ఆమెకున్న 6 డిజిట్ వల్ల ఆమె పాటల దిక్కు వెళ్ళింది. కానీ డేట్ ఆఫ్ బర్త్ అసలు దీన్ని ఒప్పుకోదని
లైఫ్లో సగం జీవితంలో వచ్చినాకనే పోలీస్ కేసు స్కామ్స్ అన్నది స్టార్ట్ అయిపోయినాయి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ పేర్ల అనుకూలంగా లేకపోతే మీకు ఏ రోజుకన్నా పోలీస్ కేస్, కోర్ట్ కేస్, హెల్త్ ఇష్యూ అన్ని రకాలుగా సమస్య అనేది నిలబడుతుంది. ఇంకొకటి మంగ్లీ అన్న పేర్ల ఎంఏ అండ్ మ్యాన్తో స్టార్ట్ అవుతుంది. ఎంఏ అండ్ మ్యాన్తో స్టార్ట్ అయితే మాత్రం జీవితకాలం అంతా ఆమెకు పని చేయాల్సిందే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా. ఎందుకంటే మ్యారేజ్ అయితే వాళ్ళ హస్బెండ్ డౌన్ అయిపోతాడు. ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఆయన డౌన్ అయిపోయి ఈమెనే వర్క్ చేసి జీవితకాలం అంతా ఆయనను కూడా సాధారణ పరిస్థితి అవుతుంది. ఎంఏ అండ్ మ్యాన్ సౌండ్ అన్నది లేడీస్కి చాలా రాంగ్ అండి. దానివల్ల ఆమెకి ఏదో ఒక సమస్య కంపల్సరీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మంగ్లీ అన్న పేరుకి ఆయన డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలం లేని వల్ల ఆమె చేసిన స్కామ్ చేసిందో చేయలేదో మనకు దానికి సంబంధం ఏం లేదు. కానీ కంపల్సరీ పోలీస్ కేసు, కోర్టు కేసు గద్ద ఎక్కాల్సిందే. మీరు కోర్టుకి, పోలీస్ కేసు దగ్గరికి పోవాల్సిందే. ఎందుకంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి అస్సలు అనుకూలంగా లేదు. ఆ డిజిట్ల పేరు 6 డిజిట్ల పేర్ల 17 నంబర్ అండ్ 29 నంబర్. దీనిలో 8వ నంబర్ శనికి సూర్యమాదశలో పుట్టినాక శని మాదశల పేరుంటే మాత్రం అంత రివర్స్. కోర్టు కేసు అన్నా, పోలీస్ కేసు అన్నా, లేకపోతే హెల్త్ ఇష్యూ అన్నా, ఇలాంటి ఏదో ఒక సిస్టమ్ ఆమె వెనకైగా స్టార్ట్ అయిపోయినంటే అది ఇక ఆగది. అది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఇది న్యూమరాలజీ పవర్. న్యూమరాలజీ పవర్ అన్నది మీ డేట్ ఆఫ్ బర్త్ని చూసి, మీ పేరుని చూసి మీ భవిష్యం చెప్పచ్చు. మీ భవిష్యంని మార్చే అంత శక్తి ఒక న్యూమరాలజీ మాత్రమే ఉంటుంది. న్యూమరాలజీ ఒక అద్భుతమైన పవర్. వాడుకుంటే మన లైఫే మారిపోతుంది. వాడలేదనుకోండి ఇక సగం ఇంటర్వెల్ కాకముందే జీవితంలో ఇలాంటి ట్విస్ట్ వచ్చేస్తుంది. కోట్ల రూపాయల ఉండి తర్వాత కోర్టు కేసు, పోలీస్ కేసు రోడ్డు మీదకి ఎక్కితే ఉన్న ఇజ్జత్ కూడా అంతా పోతుంది మనకి. ఇది కంపల్సరీ న్యూమరాలజీ ఎఫెక్ట్ వల్ల ఇలాంటి కంపల్సరీ మనం చూడాల్సిందే. మీ పేర్లో, మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ పేర్లో ఏమున్నదో అది మీకు దొరకాల్సిందే. మీరు దాన్ని తప్పించుకోలేరు ఎట్టి పరిస్థితులు కూడా. అది మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్. ఓకే అండి, ఇలా మన మంగ్లీ గారి గురించి చెప్పాము. ఇది మంగ్లీ గారి గురించి చెప్పేదాని గురించి కాదు, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. మీ పేర్లో కూడా 6 అక్షరాలు ఉండి, మీ పేర్లో కూడా 10వ తారీఖు, 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు పుట్టినా దాన్ని నంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ అంటారు. మీ పేర్లో 8 నంబర్ ఉంటే దాన్ని కోర్టు కేసు, పోలీస్ కేసు అంటారు. యాక్సిడెంటల్ నంబర్, హెల్త్ ఇష్యూ నంబర్. దేవుడు మనకి నెగిటివ్ ఏమి ఇవ్వలే, అన్ని నెగిటివ్ మనమే తెచ్చుకున్నాం. దేవుడు మంచి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు. పేరు తప్పైన వల్ల పిల్లల భవిష్యం చెడిపోతుంది. మొబైల్ నంబర్ ప్రాబ్లం ఉన్న పిల్లల భవిష్యం అంధకారంలో వచ్చేస్తుంది. వారు పెళ్లి డేట్ వల్ల వాళ్ళ జీవితం సంకనాకిపోతుంది. ఇదే పరిస్థితుల్లో ఉన్నది ఈ జీవితం ఉన్నది. మనం దాన్ని బాగా చేసుకోవచ్చు, దాన్ని మంచి రిపేర్ చేసుకోవచ్చు, దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు మన లైఫ్ని. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. నేను ఇప్పుడు దీక్షలో ఉన్న వెంకటేశ్వర స్వామి మాలది. గోవింద గోవింద.